మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో వెలిసిన ఆయనే ఏకశిలా గణపతి. 1140లో పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన రాజులు ఈ విగ్రహాన్ని చెక్కించారు. నాటి నుండి పచ్చటి పొలాల మధ్య ఏకశిల గణపతిగా దర్శనమిస్తున్నాడు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ విఘ్న నాయకుని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందంగా చెక్కబడ్డ ఐశ్వర్య గణపతి కోటి సూర్యాలలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన బొజ్జు చుట్టూ పడగ విప్పిన నాగుపాము బంధం అందంగా చెక్కబడిందే. ప్రసన్న వదనంతో కూర్చొని ఉండే ఈ గణేశుణ్ణి దర్శించుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని భక్తులు భావిస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఏకశిల గణపతి, ఐశ్వర్య గణపతి విగ్రహం మాత్రం నిరాదరణకు గురవుతున్నాడు. పంట పొలాల మధ్య భక్తులకు దర్శనమిస్తున్న ఈ గణనాథుణ్ణి వినాయక చవితి నవరాత్రుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పట్టించుకున్న వారు లేరు. ఆయనకు ఏవైనా ప్రత్యేక రోజుల్లో పూజలు చేస్తున్నారు తప్ప నిత్య ధూప దీపారాధన జరగడం లేదు. ఇక్కడ వినాయకుడు ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. మన భారతదేశం లేనిది ఇక్కడ ఉంది. ఇక్కడ ఆవంచల వినాయకుడు ఎవరు డెవలప్ చేస్తలేరు. ఎంతమంది వచ్చారు, కేరళకి అయ్యగారు వచ్చారు, చూసిపోయారు, కానీ ఎక్కడ చేయలేదు. ఇంకా అయ్యగారులు ఇక్కడ ఉండి పూజ జరిపించాలని కోరుతున్నాము. మేము మంచిగా గుడి కట్టించి ఒక మంచిగా ఇక్కడ జాతరలాగా సాగిపోయాలని కోరుతున్నాము గణపతి దగ్గర. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వినాయకుణ్ణి కేసీఆర్ కూడా దర్శించుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంత గ్రామమైన ఆవంచలో ఈ గణనాథుడు కొలువై ఉండటం విశేషం. భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఈ గణనాథుడి పరిసర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దితే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద ఏకశిలా శిల్పం ఇది. కాణిపాకంలో ఏ విధంగా పర్యాటకంగా తీర్చిదిద్దిందో అదే తరాల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఈ ఐశ్వర్య గణపతికి రూపురేఖలు మారేటట్టుగా ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టాలి. ఈ ఐశ్వర్య గణపతి ఉన్న చోటును సరిగ్గా అభివృద్ధి చేస్తే రెండో కాణిపాకంగా వెలుగొందే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. పేరుకు తగ్గట్లే ఈ వినాయకుణ్ణి దర్శించుకున్న వారికి శుభాలు కలుగుతుండటంతో రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది. చూశారుగా ఏకశిల ఐశ్వర్య గణనాథుణ్ణి, కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్న గణనాథుణ్ణి. శతాబ్దాల చరిత్ర కలిగిన వినాయకుడిని మాత్రం ఆదరణ కరువైంది. మరి ఇప్పటికైనా ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఇక్కడి గ్రామస్తులు కోరుకుంటున్నారు. విజువల్ జర్నలిస్ట్ శ్రీనివాస్తో గురుప్రసాద్, 99 టీవీ, మహబూబ్ నగర్.